అప్పం. ఓకే, అప్పం అన్నమాట. ఎస్. సో దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో అది బ్రౌన్ రైస్ పల్లవి. యా, ఇది బ్రౌన్ రైస్ ఆల్రెడీ నానబెట్టి తెచ్చాము. ఇది రాగి అటుకులు. యా, కొబ్బరి తురుము, బెల్లం. ఓకే, సో సూపర్ లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఎస్, అవును. మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ఇవి ఆల్రెడీ నానబెట్టేసాం కాబట్టి మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్. సో ఫస్ట్ బ్రౌన్ రైస్ నానబెట్టేసుకున్న బ్రౌన్ రైస్. యా, నెక్స్ట్ రాగి అటుకులు. సో రాగి అటుకులు. ఇవి మనకి సుమారు ఎంత క్వాంటిటీస్లో? 2:1. యా, సో రైస్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలి. సో ఒక కప్ అది తీసుకుంటే రిమైనింగ్ అన్ని కూడా హాఫ్ కప్ సరిపోతుంది. ఓకే, సో కొబ్బరి తురుము అండ్ ఇందులోనే కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాం మనము. ఓకే, అంటే ఇది ఆప్షనలా? లేదు, సో అప్పం అనేది మనకు కొంచెం స్వీట్గానే ఉంటుంది అనమాట. ఓకే, సో దానికి మనం కొంచెం యాడ్ చేసాం. కొంతమంది అయితే ఇందులో వైట్ షుగర్ యాడ్ చేస్తారు. వైట్ షుగర్, వైట్ రైస్, అటుకులు, సో ఆల్ వైట్స్ యాడ్ చేస్తారు. సో అలా కాకుండా మనము వైట్ రైస్ ని బ్రౌన్ రైస్ తో అండ్ అలాగే నార్మల్ పోహాన్ని రాగి పోహాతో అండ్ చక్కెర కాకుండా బెల్లం కొంచెం యాడ్ చేస్తాం, సబ్స్టిట్యూట్ చేసేసాం. ఎస్. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకోవాలి. ఓకే, యా, సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, అండ్ అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం లైట్గా. ఇప్పుడు ఆ కడాయికి జస్ట్ నెయ్యి కొంచెం గ్రీస్ చేస్తున్నాం. నెయ్యి లేకుండా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం ఇంగ్రీడియంట్స్ అనేది స్వాప్ చేసాం కాబట్టి కొంచెం మనం నెయ్యి రాస్తున్నాం. అలాగే స్టవ్ ఆన్ చేసేనా? యా, సో కొంచెం నెయ్యి గ్రీస్ చేసేద్దాం. ఓకే, చాలా లైట్గా, చాలా మినిమల్గా స్క్వీజ్ చేసామన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒక గరిట, మనం దీన్ని రొటేట్ చేసుకోవాలి. సో పల్లవి, మన అప్పం అయితే రెడీ అయిపోయింది కదా? యా, రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, యా అమూల్య, అప్పం రెడీ అయిపోయింది. ఓకే, సో మన అప్పం అయితే రెడీ అయిపోయిందండి. మన దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. అప్పంకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బ్రౌన్ రైస్, రాగి అటుకులు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం, నెయ్యి, ఉప్పు. అప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న బ్రౌన్ రైస్, రాగి అటుకులు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం వేసి కాస్త నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో సరిపడా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అప్పం ప్యాన్కి నెయ్యి రాసి కలిపి పెట్టుకున్న పిండిని అప్పంలాగా వేసుకుని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అప్పం రెడీ.